ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. మనం గతంలో మాట్లాడుకున్న దానికి ఇప్పటికీ కూడా చాలా వేరియేషన్స్ వచ్చాయి. అభ్యర్థులు అప్పటికి ఇంకా మార్పు జరుగుతుంది. ఇప్పటికి వైఎస్ఆర్సీపీ అయితే చాలామందిని 70 పైగా మార్చింది. ఎంపీలు కూడా చాలామందిని మార్చింది. ఇటు తెలుగుదేశం జనసేన కూటమి కూడా మరింత బలపడుతూ వస్తుంది రోజు రోజుకి. సో ఈ పరిణామాలన్నీ కనుక చూస్తే మనకి అంశాల వారీగా కనుక మనం చూసుకుంటే ముఖ్యంగా సంక్షేమ పథకాల మీదనే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టింది. ఈ సంక్షేమ పథకాల ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉంటుంది? అంటే మీరు అన్నట్లు మనము లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో గాలి ఎటు వీస్తుంది అని మాట్లాడుకున్నాం. ద మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఓటర్ ఏంటి అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గాలి మారుతుందా? ఇస్ ద పొలిటికల్ విండ్ చేంజింగ్? ఈ ప్రశ్నలకు మొదటిగా మీరు అన్నట్లు సంక్షేమ పథకాలు అనేది జగన్మోహన్ రెడ్డికి ప్రధానమైనటువంటి బేసిస్. అంటే రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోల్డ్ పెట్టుకోవటానికి కారణం సంక్షేమ పథకాలు. అంటే అటువైపేమో హోప్ అంతా టీడీపీ జనసేన పొత్తు, దాని ప్రభావం పైన ఆ ప్రతిపక్షాలు ఆశ పెట్టుకుంటే సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయి అనేటువంటి భావన వైసీపీలో ఉంది. ఇటీవల జగన్ మాట్లాడిన మాటల్లో కూడా చూడండి, మీకు జగనే అనేవాడే లేకపోతే ఈ పథకాలు ఉండవు అనేటువంటి వాదన వైసీపీ పెడుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి గనక ఓడిపోతే పథకాలు ఉండవు అని. అయితే ఇక్కడ సంక్షేమ పథకాలకు వచ్చే వరకు 2-3 డైమెన్షన్ చెప్పాలి. ఒకటి, ఖచ్చితంగా సంక్షేమ పథకాలు మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలాన్ని ఇస్తున్న ప్రత్యేకమైన అంశం ఇప్పటికీ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు సుమారు 2.5 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో నేరుగా పడ్డాయని. సో దానివల్ల ఆటోమేటిక్గా అంత పెద్ద ఎత్తున డబ్బులు ముట్టాక ప్రజలు ఓట్లు వేయరా అనేటువంటి ఒక ప్రధానమైన డైమెన్షన్. మరి ముఖ్యంగా ఈ పథకాల వల్ల ఏమవుతుంది అంటే, ఒక పేద వర్గాలు అంటే భూమి లేని కూలీలు, అణగారిన కులాలు, పై గ్రామీణ పేదలు, నిరక్షరాస్యులు, తక్కువ చదువుకున్న వారు, వృద్ధులు, వయస్సు పెరిగిన వారు, ఇలాంటి వల్నరబుల్ సెక్షన్స్ అంటాం కదా గోపాల్. ఆ వల్నరబుల్ సెక్షన్ చాలా క్లియర్గా జగన్ వెనకాలన్నారు. అందుకే జగన్ క్లాస్ వార్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చారు. పెత్తందారుల పైన నా పోరాటం, పేదవాళ్లే నా సైన్యము అని చెప్పడంలో ఉన్న గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఈ సామాజికంగా ఆర్థికంగా అణగారిన వర్గాలు, శిథిలమైన వర్గాలు చాలా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన ఉన్నాయి. అయితే వారిపైన కొన్ని భారాలు ఉన్నాయి కదా, చెత్త పన్ను పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఆటో ట్యాక్స్లు పెరిగాయి, అవన్నీ పెరిగాయి. ఈ ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకున్నారంటున్నారు. కానీ మనకు జరుగుతున్నది ఏంటంటే, ఈ పెరుగుదల ప్రభావము మెయిన్గా మధ్యతరగతి పైన ఎక్కువ ఉంటుంది, పట్టణ ప్రాంతాలు ఎక్కువ ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. సో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వినిమయం ఎంత ఉంటుంది మీరే చెప్పండి. గ్రామీణ అయితే ఒకటి, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం మాత్రం క్షేత్రస్థాయిలో అంతటా వినిపిస్తున్న ఒక ప్రధానమైన అంశం. అందువల్ల పథకాలకు అనుకూలత ఉంది. అదే సమయంలో పన్నులు, ఈ అంటే మన నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, ఈ డైమెన్షన్ ఉన్నప్పటికీ స్టిల్ పథకాల వైపు జగన్మోహన్ రెడ్డికి మొగ్గు ఉన్నమాట నిజం. సో ఈ పథకాలను ఎగ్జిక్యూషన్ కూడా ఒక ఇన్నోవేటివ్గా, అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా చేరడము, ఇందులో ఎక్కడ మిడిల్ మెన్ లేకపోవడము, తర్వాత యూనివర్సల్ అండ్ సాచురేషన్ స్కీమ్స్. ఇప్పుడు తెలంగాణలాగా సెలెక్టివ్గా కొద్ది మందికే వచ్చే దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ లాగా కావవి. సో అందువల్ల ఆ స్కీమ్ల యొక్క నేచర్ రీత్యా కూడా పాజిటివ్ ఉన్న మాట నిజం. కానీ అదే సమయంలో రెండవ డైమెన్షన్ వస్తుంది. సంక్షేమ పథకాలకు సాధారణంగా రాజకీయ పరిస్థితులు ప్రతికూలంగా లేనప్పుడు పథకాలు జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తాయి. కానీ కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితుల ప్రభావం ఉన్నప్పుడు, రాజకీయ పరిస్థితులు అంటే ఒకటి తెలుగుదేశం జనసేన కలయిక కావచ్చు, వైసీపీ సిట్టింగ్ల పైన ఉన్న వ్యతిరేకత కావచ్చు, లేదు టీడీపీ జనసేన తరఫున బలమైన అభ్యర్థి ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు ఉదాహరణకు అనంతపురం జిల్లా ఉరవకొండ తీసుకుంటే, అక్కడ సంక్షేమ పథకాల ప్రభావం ఒకటే, అది ఉరవకొండ అయినా
పులివెందులైనా అది ఎక్కడైనా ఉంటుంది. కానీ ఈ ఇక్కడ వచ్చేవరకు ఏంటంటే అక్కడ టీడీపీ అభ్యర్థి కేశవ్ ఉన్నాడు, వ్యక్తిగతంగా బలమైన అభ్యర్థి. సో పథకాల వల్ల నీకు పార్టీ వైపు ఉన్నా వ్యక్తిగతంగా కేశవ్ పట్ల అనుకూలత ఉండడమే లాస్ట్ ఎలక్షన్లో కూడా గెలిచాడు. అంటే 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ గెలుచుకున్న సమయంలో కూడా మీకు కేశవ్ గెలవగలిగాడు. సో ఇలా ఒక ఉదాహరణగా నేను చెప్పాను. అందువల్ల అభ్యర్థులు బలం అంటే ప్రత్యర్థులు ఎంత బలంగా ఉన్నారు. అంతకు ముందు కేశవ్ ఓడిపోయాడు అంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు కేశవ్ ఓడిపోయాడు. సో ఇలా రాజకీయ పరిస్థితులు గనక డామినేట్ చేసిన చోట పథకాల ప్రభావం తగ్గుతుంది. ఈ రాజకీయ పరిస్థితులు డామినేట్ చేయని చోట పథకాల ప్రభావం డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది, రాజకీయ పరిస్థితులు ప్రతికూలంగా లేని చోట ఎక్కువ ఉంటుంది. కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే చంద్రబాబు నాయుడు అయినా 2 రకాల ఒపీనియన్. ఒక ఒపీనియన్ ఏమో టీడీపీకి బలం ఉన్న ప్రాంతాల్లో, వైసీపీ పట్ల వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు అయినా పథకాలు కంటిన్యూ చేస్తాడు కదా. అంటే ఒక సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ పథకాల విషయంలో మారింది. ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో కూడా మనకి ఈ డైమెన్షన్ వచ్చింది. సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఏంటంటే ఎవరు పథకం మొదలు పెట్టినా వాళ్ళు ఇంకోరు కంటిన్యూ చేయాల్సిందే, ఈ పథకాలను ఆపలేరు అని మార్చుకోవడం. సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఒకటి వచ్చింది, సెన్స్ ఆఫ్ కాంప్లసెన్సీ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు వైసీపీ చెప్పినట్లు జగన్ ఓడిపోతే పథకాలన్నీ పోతాయా, ఆ రకమైన భయం ఇవాళ ప్రజల్లో ఎంత మేరకు ఉంది. కేసీఆర్ పోతే పథకాలన్నీ పోతాయి, కాంగ్రెస్ వస్తే కేసీఆర్ పాపులర్ చెప్పాడు, రైతు బంధుకు దళిత బంధుకు రామ్ రామ్, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు భీమ్ భీమ్ అన్నాడు. కానీ ప్రజలేం భయపడి కేసీఆర్ కోటేలే. సో అందువల్ల ఈ డైమెన్షన్ ఎంత ఉంటుంది అన్నది ఫ్యాక్టర్. తెలుగుదేశానికి కాస్త బలమున్న ప్రాంతాల్లో పథకాలు చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా ఉంటాయి అనే భావన ఉంది. వైసీపీకి బలమున్న ప్రాంతాల్లోమో చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ పథకాలు ఉంటాయా అనే ప్రశ్న ఉంది. అంటే పథకాలు కూడా ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ సిచ్యువేషన్, ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఉండడం ఒక గమనార్హం. అయితే ఓవరాల్గా మాత్రం జగన్కున్న బలం అంటే ప్రభుత్వం పట్ల వివిధ కారణాల రీత్యా అసంతృప్తి ఉంటే దాన్ని కౌంటర్ చేసే బలమైన సంతృప్తినిచ్చే అంశం సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు వైసీపీకి ఇప్పటికీ ఒక ప్రధానమైన సోర్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. రైట్. ఇక్కడ సంక్షేమ పథకాల్లో మీరు అన్నట్టుగా ఓవైపు ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలు మాకు ఈ పథకాలు అనేవి ఆగవు అని అనుకుంటే, అలా అనుకున్న సెక్షన్ కనుక అభ్యర్థులు పార్టీల వారీగా చూస్తారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారు, ఎట్లా చూస్తారంటారు? అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అనేక ఫ్యాక్టర్స్ ఎన్నికలు ప్రభావితం చేస్తాయి. మొదటిది పార్టీకి ప్రభుత్వ పనితీరు. ఎందుకంటే అవునన్నా కాదన్నా మన ఎన్నికలు ప్రెసిడెన్షియలైజ్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డికి మరోసారి అధికారం ఇవ్వాలా లేదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలా, ఈ యొక్క పొలిటికల్ క్వశ్చన్ ముందు వస్తుంది కనుక ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి చాయిస్ ఎవరు అన్నది డెఫినెట్గా ఫస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే పార్టీకి ఉన్న బలాబలాలు. సాంప్రదాయకంగా వారు ఏ పార్టీకి ఓటేస్తున్నారు, పార్టీకి ఉన్న బలాబలా. అంటే ఇప్పుడు తెలుగుదేశం అనుకూలుడు సానుభూతిపరుడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి పథకాలు అన్నీ అందినా కూడా తెలుగుదేశం ఓటేస్తాడు, ఎందుకంటే తెలుగుదేశం సానుభూతిపరుడు కనుక. అందువల్ల తటస్థ సెక్షన్స్ను ఆకర్షించగలగాలి. సో అందువల్ల ఇది పార్టీకి ఉన్న బలం. మూడవది అభ్యర్థికి ఉన్న బలం. సో ప్రభుత్వ పనితీరు విషయంలో పథకాలు ప్రధానమైన అంశంగా ఉంటాయి. సో మిగతా ఏ అంశాలు ఎలా ఉన్నా ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు అంటే పథకాలు, ఇంకా వేరే ఏది లేదు. సో అందువల్ల ఆ పథకాలే ఆయన యునీక్ సెల్లింగ్ ప్రపోజిషన్ కనుక, పథకాలే ఓట్లు తేవాలి కనుక అది యూఎస్పీగా ఉంటాయి. కానీ పథకాలు ఒక్కటే ఎప్పుడు కూడా ఎన్నికల్ని డిసైడ్ చేయవు. ఎన్నికలను డిసైడ్ చేసే క్రమంలో పార్టీకి ఉన్న బలం, సగటు ఎమ్మెల్యే అక్కడున్న ఎమ్మెల్యేకున్న బలం, అంటే ఎమ్మెల్యే అభ్యర్థులకు ఉన్న బలం, ఇలాంటి స్థానిక అంశాలు, అక్కడ సామాజిక వర్గాలు ఎవరు బలంగా ఉన్నారు, ఆయా సామాజిక వర్గాల రాజకీయ సరళి, పొలిటికల్ బిహేవియర్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ క్షేత్రస్థాయి నాయకులు ఎటువైపు ఉన్నారు, అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ లీడర్స్ ఎటువైపు ఉన్నారు, ఇలాంటి రిబెల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అనేక ఇతర ఫ్యాక్టర్స్ కూడా ప్రభావం చూపుతాయి. సో అందువల్ల డెఫినెట్గా ప్రభుత్వ పనితీరు, పథకాలు ఒక ప్రధానమైన అంశమైన ఆ ఒక్క అంశమే ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయం.